హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? చాలా రోజులైంది మనం కలిసి. ఇప్పుడు ఒక చిన్న విషయం గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు, కానీ లోపల ఎందుకో ఖాళీగా ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వాటికి కారణం పర్పస్ లేకుండా పెట్టుకున్న గోల్స్. పర్పస్ లేకుండా పెట్టుకున్న గోల్స్ ప్రెజర్ని మాత్రమే ఇస్తాయి, ప్రోగ్రెస్ని కాదు. అందుకే ఒక కోచ్గా నేను ఎప్పుడూ చెప్పేది మీకు ఒక్కటే విషయం. గోల్ అంటే ఏం కావాలి? పర్పస్ అంటే ఎందుకు కావాలి? వెన్ యువర్ గోల్, వెన్ యువర్ వై ఈజ్ క్లియర్, డిసిప్లైన్ బికమ్స్ న్యాచురల్. అవునండి, ఇతరుల గోల్స్ని కాపీ చేయకండి, ఇన్స్పిరేషన్గా మాత్రమే తీసుకోండి, డైరెక్షన్ కాదు. ఓకేనా? యువర్ గోల్ షుడ్ అలైన్ విత్ యువర్ వాల్యూస్, నాట్ యువర్ కంపారిజన్. మరి అయితే అవి కూడా ఎలా చేయాలి అని అడుగుతారా? అయితే చేసే ముందు ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడిగి చూడండి. ఫస్ట్ వన్, నాకు ఎనర్జీ ఇచ్చేదేంటి? సెకండ్, నేను ఎవరి జీవితాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నాను? థర్డ్ వన్, ఏ కష్టాన్ని నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మిమ్మల్ని మీరు అడిగి చూడండి. గోల్స్ దారి చూపిస్తాయి, పర్పస్ అర్థాన్ని ఇస్తుంది. రెండు కలిస్తే సక్సెస్ నిలకడగా ఉంటుంది. ఇది గనక మీకు కనెక్ట్ అయ్యి ఉంటే ఒక్కసారి ఆగండి, ఆగి ఆలోచించి చూడండి. మళ్ళీ మొదటి నుండి మొదలు పెడదాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ అర్చనా నాకోటి, టీన్ బిహేవియరల్ కోచ్, ఉడాన్ విత్ అర్చనా. థ్యాంక్ యూ.